శారద ఒక బాబా దగ్గర పుచ్చకాయ గింజల్ని ప్రసాదంగా స్వీకరించింది. వాటిని తీసుకొని ఇంటికి వచ్చింది. కోడలు అనామికతో, అరే కోడలా, ఇవి తీసుకో. నాకు బాబాగారు దయతలిచ్చి ఈ గింజలిచ్చారు. వీటిని పెరట్లో నాటమని చెప్పారు. రేపటికల్లా విచిత్రాన్ని చూస్తామని కూడా చెప్పారు. శారద మాటలు విన్న అనామిక ఇలా అంటుంది. సరే అత్తయ్య, ఇవ్వండి. మీరెలా చెప్తే నేను కూడా అలాగే చేస్తాను. కానీ నాకు అనిపించట్లేదు ఏదో విచిత్రం మాత్రం జరుగుతుందని. అరే కోడలా, బాబాగారు మహత్యం గలవారు. వీటి వెనక ఏదో ఒక అంతరార్థం దాగే ఉంటుంది. అనామిక ఆ గింజలు తీసుకెళ్లి పెరట్లో నాటింది. మరుసటి రోజు ఉదయాన్నే అత్త కోడలు ఇద్దరూ కలిసి పెరట్లోకెళ్లారు. అక్కడ చాలా పెద్ద పుచ్చకాయ కనిపించింది. అది చూసి ఆశ్చర్యంగా శారద, కోడలా, బాబాగారు చెప్పారు కదా వింత జరుగుతుందని. ఇదే, ఇప్పుడు లాభం కూడా వస్తుంది మనకి. శారద మాటలు విన్న కోడలు అనామిక, సరే కాని ఈ పుచ్చకాయని మనం ఏం చేసుకుంటాం? ఇంత మనం తినలేం కదా, ఊర్లో అందరికీ పంచి పెడదామా? అప్పుడు అత్త శారద ఏదో ఉపాయం తోచినట్టుగా, అరే వాళ్ళకి వీళ్ళకి మనం ఎందుకు ఇస్తామే? అలాగని ఇంత పెద్ద కాయని మనం ఎలా తింటాం? ఇంకేదో ఉంది. శారద మాటలు ఏది అర్థం కాక అనామిక ఇలా అంటుంది. నాకేం అర్థం కావట్లేదు అత్తయ్యా, మీరు అసలు ఏం చెప్తున్నారు? శారద బాగా ఆలోచించి ఒక గొడ్డలి తీసుకువచ్చి ఆ పుచ్చకాయ మీద గట్టిగా కొట్టింది. అప్పుడు అక్కడ ఒక తలుపు లాంటి ఆకారం కనిపించింది. అనామిక ఇంకా శారద లోపలికి వెళ్తారు. అది ఒక పుచ్చకాయ బంగ్లా అని వాళ్ళు తెలుసుకున్నారు. లోపలికి వెళ్ళాక అనామిక ఇలా అంది. అత్తయ్య, దీని లోపల ఎంత చల్లగా ఉందంటే ఒక ఏసీ హోటల్లో ఉన్నట్టుగాని. అనామిక మాటలు విన్న శారదాకి ఒక మంచి ఉపాయం తట్టింది. అప్పుడు ఆమె, అనామిక, నువ్వైతే మాటల్లో ఒక ఐడియానే ఇచ్చేసావే. మనం ఈ పుచ్చకాయని నిజంగానే ఒక ఏసీ హోటల్లా మార్చేద్దాం. మరుసటి రోజు అత్త కోడళ్ళిద్దరూ కలిసి ఆ పుచ్చకాయని ఒక హోటల్ లాగా మార్చేశారు. రమేష్ అక్కడ ఒక బోర్డు కూడా పెట్టాడు, పుచ్చకాయ హోటల్ అని. చాలా మంది అక్కడికి వస్తారు. అప్పుడే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి, అరే రమేష్, ఇదేదైనా భూతాల బంగ్లా కాదుగా? అతని మాటలకి సమాధానంగా రమేష్, అరే బాబాయ్, అక్కడే నిలబడి మాట్లాడతావా? కాస్త లోపలికి రా. అప్పుడు రమేష్ మాటలు విన్న ఆ వ్యక్తి అతనితో పాటు ముగ్గురు నలుగురు లోపలికి వస్తారు. వాళ్ళంతా లోపలికొచ్చి, అరే రమేష్, నువ్వైతే అద్భుతం చేసావు. ఎంత అందంగా ఉందో. అతని మాటలకు సమాధానంగా రమేష్, బాబాయ్, ఇది పుచ్చకాయ హోటల్. హాయిగా భోంచేయొచ్చు, సెలవులకి విశ్రాంతి తీసుకోవచ్చు. మాటలకి ఆ వ్యక్తి, ఇది చాలా ఖరీదైన విషయమేమో. బాబాయ్, చాలా తక్కువ ధర. కుటుంబంతో సహా మీరు వచ్చేయండి చెప్తాను. రమేష్ మాటలకి ఆ వ్యక్తి ఇలా అన్నాడు. కానీ గదులు ఇక్కడున్నాయి, కాస్త చూపిస్తావా? అరే బాబు, గదుల గురించి అసలు ఆలోచించకండి. కింద ఉన్నాయి, పైన కూడా ఉన్నాయి. మీకేది కావాలో చెప్పండి. అప్పుడు ఆ వ్యక్తి కాస్త ఆలోచించి, నాకైతే పైన ఉన్న గది చూడాలనుంది. అప్పుడు శారద అనామికతో, కొడలా అనామిక, కాస్త ఇతనికి పైనున్న గదులు చూపించు. నా మోకాళ్ళైతే బాగా నొప్పులుగా ఉన్నాయి, మెట్లు ఎక్కలేను. శారద మాటలకి అనామిక, తొందరగా ఆ నొప్పులకి మందు రాసుకున్నట్టయ్యా, లేకపోతే మీకోసం పుచ్చకాయ హెలికాప్టర్ కూడా తయారు చేయాల్సి ఉంటుంది. అరే, నువ్వైతే ఎప్పుడు నా మీదే జోకులేస్తుంటావా? పని కూడా చేస్తావా? నాకైతే మీ మీద చాలా శ్రద్ధ ఉంది, అందుకే ఇలా మాట్లాడుతున్నాను. సరే పదండి బాబాయ్, మీకు పైనున్న గది చూపిస్తాను అని ఆ వ్యక్తిని తీసుకెళ్లి పైనున్న గది చూపించింది. ఆ వ్యక్తి చాలా సంతోషిస్తాడు. మరుసటి రోజు కూడా చాలా మంది కస్టమర్లు వస్తారు. కానీ హోటల్లోని గదులన్నీ నిండిపోయి ఉంటాయి. అప్పుడు రమేష్ ఆ వ్యక్తులతో ఇలా చెప్తాడు. మా హోటల్లో అయితే అన్ని గదులు ఫుల్ గా ఉన్నాయి. మీరైతే ఒక వారం తర్వాత రండి. వారం రోజులైతే మా హోటల్ బుకింగ్ పూర్తయిపోయింది. రమేష్ మాటలకి ఆ వ్యక్తి,
కానీ నేను నా కూతురి బర్త్డే ఈ హోటల్లోనే చేయాలనుకుంటున్నాను. డబ్బెంతైనా పర్వాలేదు. ఆ వ్యక్తి మాటలకి శారద ఇలా అంది. బాబు రమేష్, ఆ పార్టీ కోసం మనం ఈ హాల్ నిచ్చేద్దాంరా, చాలా డబ్బులొస్తాయిగా. శారద మాటలకి అనామికకి ఏదో గుర్తొస్తుంది. ఆమె ఇలా అంది. హా అత్తయ్య, గుర్తొచ్చింది. ఆ గదిలో ఉన్న భార్యాభర్తల మ్యారేజ్ యానివర్సరీ ఈ హాల్లోనే ఉంది. ఇవాళ కుదరదు. అప్పుడు శారద, మీరిద్దరైతే దద్దమ్మలు. ఇలా అయితే కాదు, నేను ఇంకొక హోటల్ని కూడా కట్టాలి. అప్పుడే సరిపోతుంది. నేను మళ్ళీ బాబా గారి దగ్గరికి వెళ్ళొస్తాను. మరుసటి రోజు శారద బాబా దగ్గరికి వెళ్లి ఇంకొన్ని గింజలు తీసుకొచ్చి అనామికకిచ్చి, చూడు కోడలా, గుర్తుపెట్టుకో, బాబాగారు చెప్పారు ఇప్పుడున్న పుచ్చకాయకి 10 అడుగుల దూరంలోనే ఈ గింజను నాటాలని. అప్పుడే పని చేస్తుందంట. అత్తగారి మాట ప్రకారమే కోడలు అనామిక ఆ పుచ్చకాయ గింజని తీసుకెళ్లి పెరట్లో నాటింది. మరుసటి రోజు ఉదయం అత్త కోడలిద్దరూ లేచి చూడగా అక్కడ ఎటువంటి పుచ్చకాయ లేదు. ఇంతకు ముందున్న పుచ్చకాయ కూడా మాయమైపోయింది. అప్పుడు శారద, అరే, ఇదేంటి ఇలా జరిగింది? అనామిక, నువ్వు నేను చెప్పినట్టుగానే నాటావా లేదా? అప్పుడు అనామిక కంగారు పడుతూ ఇలా అంది. అత్తయ్య, నేనైతే ఆ గింజను సరిగ్గానే నాటాను. ఏమైందో ఏంటో. అయితే ఇది పక్కింటి శారద పని అయ్యుంటుంది. అత్తగారి మాటలు విన్న కోడలు అనామిక ఇలా అంది. లేదత్తయ్య, సరళ ఆంటీ 10 రోజులుగా ఊర్లోనే లేరు. ఇదైతే ఇంకా ఎవరిదో పని అయి ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా రమేష్ అక్కడికి వస్తూ ఉన్నాడు. అతనికి విరిగిపోయిన పుచ్చకాయ గింజ కనిపించింది. దాన్ని తీసుకొచ్చి, ఇదైతే ఏదో పిచ్చుక లేదా కాకి పని అయి ఉంటుంది. కానీ మనం తిరిగి మన హోటల్ ప్రారంభించాల్సిందే. కానీ మంచి జరిగింది. ఈ పుచ్చకాయ హోటల్ వల్ల మనం హోటల్ బిజినెస్ ఎలా చేయాలో చాలా బాగా నేర్చుకున్నాం. అది చాలు. అనామిక మాటలు అర్థం కాని అత్త శారద ఇలా అంది. నాకు అర్థం కావట్లేదు కోడలా, ఏమంటున్నావు? నాకు అనిపిస్తుంది మనం పుచ్చకాయ లాంటి హోటలే కాకుండా బెండకాయ, గుడ్డు ఇలా ఏ ఆకారంలోనైనా హోటల్ని కట్టుకోవచ్చుగా. కానీ దానికి ఖర్చు కూడా చాలా అవుతుంది కోడలా. అప్పుడు అనామిక శారదతో, అవునత్తయ్యా, కానీ ఇలాంటి వాటికి బ్యాంక్లో లోన్ దొరుకుతుంది. నాకు అవన్నీ తెలుసు. అనామిక మాటలకి శారద చాలా సంతోషిస్తూ తనని మెచ్చుకుంటూ, అమ్మా, ఇదైతే మంచి జరిగింది. నా కొడుకు ముద్దబ్బాయి అయినా గాని కోడలు మాత్రం చాలా తెలివైంది. అప్పుడు రమేష్, అమ్మా, నేను డిగ్రీ చదివాను. కాని లాభమేముందిరా, తెలివంతా నీ పెళ్ళానికే ఉంది. తొందరగా వెళ్ళి హోటల్ని ప్రారంభిద్దాం పదా. నీ తెలివంతా అక్కడ చూపించు. ఆ మాటలకి రమేష్కి బాగా కోపం వచ్చింది. కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు శారద అనామిక ఒకరి ముఖాముఖలు చేసుకుని నవ్వుకున్నారు. ఇలా ఈ కథ ముగిసింది. శారదకి ఒక్కగానొక్క కొడుకు రమేష్. పుస్తకాలంటే చాలా ఇష్టం. శారద చాలా కష్టపడి తన కొడుకుని సిటీకి పంపించింది పై చదువుల కోసం. రమేష్ చదువు పూర్తి చేసుకున్నాడు. తిరిగి ఇంటికి రమ్మని చెప్పడం కోసం శారద రమేష్కి ఫోన్ చేసింది. బాబు రమేష్, నీ చదువు పూర్తయిపోయింది కదా, ఇంటికి తిరిగి రావచ్చు కదా. నాకు నిన్ను చూడాలని చాలా ఆశగా ఉందిరా. ఆ మాటలు విని రమేష్ ఇలా అన్నాడు. తప్పకుండా అమ్మా, నేను వచ్చేటప్పుడు నీకొక సర్ప్రైజ్ కూడా తీసుకొస్తాను. అది చూసి చాలా సంతోషిస్తావు నువ్వు. బాబు రమేష్, నిన్ను చూడడమే నాకు అన్నిటికన్నా ఎక్కువ సంతోషకరమైన విషయం. ఎన్ని రోజులైపోయింది నిన్ను చూసి. ఒకరోజు సాయంత్రం పని పూర్తయిన తర్వాత శారద చల్లగాలి కోసం బయట అరుగు మీద కూర్చునుంది. అప్పుడే ఒక కారు చాగింది. అందులో ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. రమేష్ కారు నుండి దిగి తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నాడు. అమ్మా, నేను వచ్చేసాను. నీకోసం కోడల్ని కూడా తెచ్చేశాను. ఆ మాట విని శారద ఆశ్చర్యపోయి ఏమీ మాట్లాడలేకపోతుంది. తన కోడలు చాలా అందంగా ఉండడంతో సంతోషించి వాళ్ళిద్దరినీ తీసుకొని ఇంటి లోపలికి వెళ్తుంది. మర్నాడు ఉదయం 5 గంటలకి ఇంట్లో ఎవరో పూజ చేస్తున్నట్టుగా గంట శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఆ శబ్దానికి నిద్రలేచిన శారద ఆశ్చర్యపోతుంది.
అరే ఏం జరుగుతోంది? ఉదయం 5 గంటలకే లేచి హారతిస్తూ నా ఇంట్లో ఎవరు పూజ చేస్తున్నారు? అలా అనుకుని నిద్రలేచి శారద వెళ్లి చూసేసరికి కోడలు అనామిక పూజ చేస్తూ కనిపించింది. పూజ పూర్తవగానే అనామిక తన అత్తగారికి ప్రసాదమిచ్చింది. అది తీసుకొని తన గదిలోకి వెళ్లి మంచంపై పడుకొని శారద తన కోడలి గురించి ఆలోచిస్తోంది. రాత్రి టీవీ చూస్తూ చూస్తూ నేను ఆలస్యంగా నిద్రపోయాను. అనుకున్నాను ఇవాళ చాలాసేపు పడుకోవాలని. కానీ కోడలు ఇంత తొందరగా నిద్రలేస్తుందని ఊహించనే లేదు. శారద అలా నిద్రలోకి జారుకుంటుండగా వంటగదిలో నుండి శబ్దాలు వినిపిస్తుంటాయి. అరే ఇవేం శబ్దాలురా బాబు? శారద వంటింట్లోకి వెళ్లి చూడగా అనామిక వంట చేస్తూ కనిపించింది. శారదను చూసి, అత్తయ్య చూడండి, మీకోసం టిఫిన్ రెడీ. అది విన్న శారద, అరే కోడలా, నువ్వు ఇంత ఉదయాన్నే నిద్రలేవాల్సిన అవసరం ఏంటి? నేనైతే మధ్యరాత్రి వరకు టీవీ చూస్తూ కూర్చున్నాను. కాసేపు హాయిగా నిద్రపోదామంటే పొద్దున్నే పూజ మొదలెట్టేశావు. నా నిద్రంతా పాడైపోయింది. శారద మాటలు విన్న అనామిక ఇలా అంటుంది. పర్వాలేదత్తయ్యా, మీరు వెళ్ళి నిద్రపోండి, నేను మిమ్మల్ని అస్సలు లేపను. లేదు కోడలా, ఒకసారి లేచిన తర్వాత మళ్ళీ నాకు నిద్ర పట్టదు. అలా అత్త కోడళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి రమేష్ వచ్చాడు. ఏవైందమ్మా ఈరోజు చాలా తొందరగా లేచావు? నేను లేవలేదురా, లేపింది. శారద తన టిఫిన్ ప్లేట్ తీసుకొని బయటికి వెళ్ళిపోయింది. రాత్రి టీవీ చూస్తూ చూస్తూ చాలా లేట్ అయిపోయింది. మర్నాడు ఉదయం 5 గంటలకు మళ్లీ కోడలు అనామిక పూజ చేయటం మొదలెట్టింది. ఆ శబ్దానికి నిద్రలేచిన అత్త శారద, అయ్యో దేవుడా, నాకు ఒక్క పూట కూడా నిద్రపోయే అదృష్టం లేదా? అత్త నిద్రలేచి కోడలి దగ్గరికి వెళ్ళింది. అనామిక అత్తకి ప్రసాదమిచ్చింది. అప్పుడే రమేష్ కూడా అక్కడికి వస్తాడు. ఏంటమ్మా నువ్వు కూడా రోజు ఉదయాన్నే నిద్రలేస్తున్నావు? అనామిక ప్రభావం నీపై కూడా పడినట్టుంది. రమేష్ మాటలు విన్న శారదకి చాలా అంటే చాలా కోపం వచ్చేసింది. ఆమె రమేష్తో, నాకేం ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేవాలని సరదా లేదురా. నేను రాత్రి అంత ఆలస్యంగా పడుకున్నానని తెలిసినా కూడా పొద్దునే లేచి నీ పెళ్ళాం పూజ మొదలెట్టేస్తోంది. శారద కోపంగా ఉండడం చూసిన అనామిక, అరే అత్తయ్య, ఉదయాన్నే నిద్ర లేవటం మంచి అలవాటే కదా, అందరూ అలాగే చెయ్యాలి. తొందరగా లేవడానికి కూడా పద్ధతి ఉంటుంది కోడలా. తొందరగా లేచి కోళ్ళకేమైనా ట్రైనింగ్ ఇస్తావా ఏంటి? ఉదయాన్నే పూజ చేసి ఖాళీగా కూర్చుంటావా? శారద మాటలకి రమేష్ ఇలా అంటాడు. ఎందుకమ్మా అలా అంటున్నావు? ఉదయం లేవటం అందరికీ మంచిదే కదా. నేను ఉదయాన్నే నిద్ర లేవద్దని చెప్పట్లేదురా, కానీ మరి ఇంత తొందరగా వద్దని చెప్తున్నాను. నాకింత నిద్ర వస్తున్నా పడుకోలేకపోతున్నాను. శారద మాటలు విన్న అనామిక ఇలా అంటుంది. అత్తయ్య, మీకు గనక ఇబ్బందిగా ఉందంటే నేను ఈ పూజ గదిని మీ గది నుండి దూరంగా పెట్టేస్తాను. నువ్వు ఈ పూజ గదిని దూరంగా మార్చినప్పటికీ పూజ అవగానే వంట చేయడానికి వంటింట్లోకే కదా వెళ్లేది. అక్కడ గిన్నెల శబ్దాలకి కూడా నాకు మెలకు వచ్చేస్తుంది. ఈ గదులన్నీ మనం మార్చలేం కదా, కాబట్టి నేనే ఊరికెళ్ళిపోతాను. అక్కడ ప్రశాంతంగా నిద్రపోతాను. రమేష్ శారదని ఆపడానికి చాలా ప్రయత్నించాడు, కాని కుదరలేదు. శారద ఊరికెళ్ళిపోయింది. తన అమ్మగారింట్లో హాయిగా నిద్రపోతోంది. మర్నాడు ఉదయం నిద్రలేచి చూసేసరికి ఒళ్లంతా దద్దుర్లు కనిపించాయి. అరే అమ్మా, ఇదంతా ఏంటి అని శారద అనగానే తన తల్లి శారదతో ఇలా చెప్తుంది. శారద, అవి దోమలే. రాత్రి నువ్వు ఎలా నిద్రపోయావంటే కొన్ని నెలలుగా నిద్రే పోనట్టుగా. నేను రాత్రి నీకు చెప్దామనుకున్నాను దోమతెర వేసుకొని పడుకోమని, కానీ ఓపిక లేక ఊరుకున్నాను. ఈ ఊళ్ళో దోమలు చాలా ఎక్కువ, అస్సలు నిద్రపోనివ్వవు. వాళ్ళ అమ్మ మాట విన్న శారద ఇలా అంటుంది. ఓరి దేవుడా, దీనికన్నా నేను కోడలి ఇంట్లో ఉండటమే నయం. శారద తిరిగి తన కొడుకు ఇంటికి వెళ్ళి ఇలా అంటుంది. అమ్మో, నేను ఆ ఊర్లో ఉండలేనురా. ఆ దోమల కన్నా ఈ కోడి కూతే నయం. శారద మాటలకి వాళ్ళంతా బాగా గట్టి గట్టిగా నవ్వుకుంటారు.